Yes, good morning friends, good morning leaders. Myself పైడిపాల రమ్య రాజమౌళి. నేను ఇప్పుడు వెస్టీజ్ కంపెనీలో బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో మా లీడర్ వచ్చేసి మా ప్లైనర్ వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మా మెంటర్ వచ్చేసి రజనీకర్ రెడ్డి గారు, మా గురువు గారు వచ్చేసి రంజిత్ కుమార్ గారు. టోటల్ మా ఎంటర్ టీమ్ మెంటర్ వచ్చేసి మంజునాథ్ సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారికి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. సో మీకు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జస్ట్ జాబ్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంది, ఆరోగ్యం ఏందన్నది మీకు నేను దాంట్లో మెన్షన్ చేశాను. సో మనం వస్తువులు ఎట్లా తెచ్చుకుంటాము, చలో రిటైల్ నుంచి, హోల్సేల్ నుంచి, లేదంటే డీమార్ట్ నుంచి మనం బయట తెచ్చుకుంటాము. సో మనకు అట్లా ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయో మీకు చెప్పాను. మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా కూడా మీకు ఎలాంటి లాభం వస్తుందో కూడా మీకు నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే ఇంకా పూర్తిగా చూడండి. సో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కొంచెం కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయచ్చు. సో మీకు ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి వెస్టేజ్ కంపెనీ. సో ఇది వెస్టేజ్ కంపెనీ అనేది మనకు 20 సంవత్సరాల సీనియారిటీ ఉంది. సో ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ఉన్నాయి, గ్యారంటీ ఉన్నాయి, 30 డేస్ మీకు రిటర్న్ కూడా ఉన్నాయి. సో మిత్రులారా, ఇప్పటి వరకు మీరు ప్రొడక్ట్స్ వాడుకున్నారు. సో షేర్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది నేను ఒకసారి మీకు, బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఎలా వస్తుంది ఏంది అన్నది. సో మనము ఇందులో ఐడి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనకు వచ్చేది ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ 5 నుంచి 16% వస్తుంది. అలాగే డైరెక్టర్ బోనస్ వచ్చేసి 15% వస్తుంది. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 3% వస్తుంది. అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వచ్చేసి 18% వస్తుంది. అలాగే మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది 3%. అలాగే కార్ ఫండ్ వస్తుంది మీకు 5%. అలాగే మీకు హౌస్ ఫండ్ వస్తుంది 3%. ఇది కూడా మీకు ఎల్ఐటి క్లబ్ బోనస్ వస్తుంది. అది మీ చేసే బిజినెస్ ఓవర్ హెడ్ బిజినెస్ పైన కూడా మీకు లీడర్షిప్ బోనస్ మీద వస్తుంది. సో ఇది కూడా లైఫ్ టైం వస్తుంది. మిత్రులను అర్థం చేసుకోండి, లైఫ్ టైం అచీవ్మెంట్స్ వస్తాయి ఇవన్నీ కూడా. సో మీకు అర్థం కావచ్చు, ఇక్కడ 15% ఏంది, 16% అనేది కూడా మీకు నేను ఒకసారి మెన్షన్ చేస్తాను. మిత్రులారా, మనము 32 రూపాయలకు చొప్పున ఒక పాయింట్ వాల్యూ వస్తుంది. ఆ పాయింట్ వాల్యూ వచ్చేసి బిజినెస్కి కన్వర్ట్ అయితే బిజినెస్ వాల్యూ వచ్చేసి 18 రూపాయల విలువ గల ఉంటుంది. సో మిత్రులారా, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు 1 పాయింట్ నుంచి 599 పాయింట్ల వరకు మనం 5% అంటారు. ఇక్కడ మనల్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో మిత్రులారా అర్థం చేసుకోండి. అలాగే 600 నుంచి 2499 పాయింట్స్ వరకు ఇక్కడ 8% అంటారు. మనల్ని ఇక్కడ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ మనకు 2500 నుంచి 2500 పీవీస్ నుంచి మనకు 5499 పీవీస్ వరకు ఇక్కడ 12% అంటారు. ఇక్కడ సీనియర్ డైరెక్టర్ అంటారు. సో 5500 పాయింట్స్ ప్లస్ ఉన్న వ్యక్తులను 16% అంటారు. ఇక్కడ మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. సో మిత్రులారా, అర్థమవుతుందని చెప్పేది ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనము 5500 పాయింట్ ఒకటే నెలల చేస్తే మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. సో లేదు నాకు తక్కువ పడ్డాయి అని అనుకుంటే 4500తో కూడా మీరు ఒకటే నెలల బ్రాంజ్ డైరెక్టర్ కావచ్చు. సో ఇలా కూడా కాదు, నాకు ఒక 4000 పాయింట్స్ అయిపోయినాయి, మిగతా పాయింట్స్ చేసుకుంటే నేను బ్రాంచ్ డైరెక్టర్ అవుతానంటే కాదు మీరు. ఎందుకంటే 4500 అంటే మీకు ఇంకా 1000 పాయింట్స్ అయితే అవుతారు. కానీ అలా కాదు, మీరు బ్రాంచ్ డైరెక్టర్ ఒకటే నెలల బ్రాంచ్ డైరెక్టర్ కావాలి, క్వాలిఫైడ్ కావాలి అనుకుంటే 2001 పీవీ ఖచ్చితంగా ఉండాలి. మిత్రులారా అర్థం చేసుకోండి, 2001 పీవీ ఖచ్చితంగా ఒక నెల మీరు మీ కింద లైన్స్తో చేసుకోవాలి. అది ఎలాగో నేను చెప్తాను. మీరు ఇక్కడ ఉన్నారు ఏ అనే వ్యక్తి. సో ఏ అనే వ్యక్తికి కింద ఒక 10 మెంబర్స్, 1 2 3 4 5 6 7 8 9 10 మంది.
సో ఈ 10 మందితోనే మీరు టీం బిల్డ్ చేసుకోండి. టీం బిల్డ్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా మీరు పీవీ చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్గా ఒక 300 పీవీ చేసుకోండి. కింద వారితోని సేమ్ చేయించండి 300 పీవీ. సో 10 మంది చేస్తే ఎంత వస్తుందండి? 3000 పీవీ వస్తుంది. సో 10 మందికి 3000 పీవీ వచ్చినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఎట్లా ఉంటుందండి? 3000 పీవీ అంటే చూడండి, ఇక్కడ నేను మీకు చెప్తాను. ఇక్కడ 3000 పీవీ అంటే దాదాపు మీ చెక్కు 25,000 చిల్లర పైన వస్తుంది మీకు బోనస్. మరి మిత్రులారా అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు 3000 పీవీ కనుక మీకు వచ్చినప్పుడు మీకు కన్వర్ట్ అయ్యేది ఏంటంటే ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, అలాగే డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లోనే వస్తుంది. మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. సో మీరు ఇక్కడ దాదాపు 5,000 నుంచి 15,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో అలాంటి ఒక వ్యక్తిని మీరు కనుక తయారు చేస్తే ఇక్కడ మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటుంది. ఈ సిల్వర్ డైరెక్టర్లో మీకు ఇక్కడ చెప్పాను కదా ట్రావెల్ ఫండ్, ఇది ట్రావెల్ ఫండ్ మీకు యాడ్ అవుతుంది. అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కూడా మీకు యాడ్ అవుతుంది. మిత్రులారా అర్థం చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ ఒక ఇద్దరిని కనుక మీరు ఇంకా 3 బ్రాంచ్ డైరెక్టర్లు చేశారు అనుకోని, ఇక్కడ మీకు స్టార్ డైరెక్టర్ అంటారు. ఈ స్టార్ డైరెక్టర్లో కార్ ఫండ్ వస్తుంది 5%. మిత్రులారా అర్థం చేసుకోండి ఎంత చక్కగా ఉందో. కార్ కూడా తీసుకోవచ్చు మనం ఈ సిస్టంలో. సో అలాగే ఇక్కడ ఒక 6 మెంబర్స్ని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మీకు క్రౌన్ డైరెక్టర్ అంటారు. మిత్రులారా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక్కడ సిల్వర్లో మీరు 15,000 నుంచి 35,000 వరకు తీసుకోవచ్చు. ఈ స్టార్ డైరెక్టర్లో 35,000 నుంచి 80,000 వరకు తీసుకోవచ్చు. క్రౌన్ డైరెక్టర్లో మీరు 40,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు తీసుకోవచ్చు. మిత్రులారా అర్థం చేసుకోండి ఎలా ఉన్నదో ప్లాన్. అలాగే మీరు ఇంకొక ఇద్దరిని కనుక మీరు బ్రాంజ్ డైరెక్టర్లు చేస్తే ఇక్కడ యూసీడీ అంటారు, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇక్కడ మీకు ఎల్ఎన్టీ క్లబ్ బోనస్ వస్తుంది, ఇది లైఫ్ టైం వస్తుంది మీరు చేసే బిజినెస్ మీద. సో ఇక్కడ మీరు దాదాపు 1 lakh నుంచి 5 lakhs వరకు తీసుకోవచ్చు మీరు. అలాగే ఇంకొక ఇద్దరిని కనుక మీరు బ్రాంజ్ డైరెక్టర్లను చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు డిసిడి అంటారు. ఇక్కడ డిసిడి వచ్చేసి డబల్ క్రౌన్ డైరెక్టర్. సో మిత్రులారా ఇక్కడ చూసుకుంటే మీకు 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ఎర్న్ చేయొచ్చు. సో మిత్రులారా ఎలా ఉందో చూడండి ఒక్కసారి ప్లాన్. అలాగే ఇంకొక ఇద్దరిని బ్రాంజ్ డైరెక్టర్లను చేస్తే మొత్తం 12 మెంబర్స్ని 12 మందిని బ్రాంజ్ డైరెక్టర్లను చేస్తే మీకు డియుసిడి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడ మీరు దాదాపు 1 lakh నుంచి దాదాపు 2 crores వరకు మీరు ఎర్న్ చేయవచ్చు. బాగుందా మిత్రులారా? ఎలా ఉందో చూడండి. ఇంత చక్కటి ఒక బిజినెస్ ప్లాన్ మనకు మిస్టర్ గౌతమ్ బాలి సార్ గారు మనకి ఇది చేయడం జరిగింది. సో మనకు ఈ ప్లాన్ వండర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ హౌస్ ఫండ్ వచ్చేసి మన క్రౌన్ డైరెక్టర్లో హౌస్ ఫండ్ వస్తుంది, ఎల్ఎన్టీ క్లబ్ బోనస్ వచ్చేసి యూసీడీలో వస్తుంది, మనకు కార్ ఫండ్ వచ్చేసి స్టార్ డైరెక్టర్లో వస్తుంది, అలాగే ట్రావెల్ ఫండ్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్లో వస్తుంది. మరి మిత్రులారా ఇంత చక్కటి బిజినెస్ ప్లాన్ ఉంది. అలాగే మీకు ఇంకొకటి చెప్తాను, ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఏ అనే వ్యక్తి మన సిస్టంలో ఐడి తీసుకున్న వ్యక్తి ఒక 50,000 చేస్తూ మరణించాడు అనుకోండి, ఇతనికి నామినీ ఉంటుంది బి అనే నామినీ. ఈ బి అనే నామినీకి ఈ 50,000 ఇన్కము తను చనిపోయినట్టు మనం కనుక మెయిల్ పెడితే అదే 1 అవర్లో మొత్తం ఈ 50,000 ఇన్కమ్ ఇవ్వకు వెళ్ళిపోతుంది ప్రతి నెల. తను చేసినా చేయకుండా ఇక్కడ తను టీమ్ బిల్డింగ్ చేసింది కాబట్టి ఈ అమ్మకు వెళ్ళిపోతుంది మేడం. సో అలాగే ఇక్కడ కూడా నామినీ ఉంటుంది, ఇక్కడ సి అనే వ్యక్తి ఉంటారు. ఈ సి అనే వ్యక్తి కూడా నామినీ కిందికి వస్తారు కాబట్టి ఈ బి అనే వ్యక్తి అలాగే బిజినెస్ కంటిన్యూ చేసేకుంటూ ఒక 2 lakhs వరకు చేసుకుంటూ తను చనిపోయింది అనుకో, ఆ మొత్తం అమౌంట్ కూడా సి అనే వ్యక్తికి సేమ్ డూప్లికేషన్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ డి అనే వ్యక్తి నామినీ ఉంటారు. సో సి అనే వ్యక్తి కూడా మళ్ళీ అలాగే చేసుకుంటూ 10 లక్షలు ఎర్న్ చేస్తూ చనిపోయాడు అనుకోండి,
నెక్స్ట్ డి అనే వ్యక్తికి టోటల్గా వెళ్ళిపోతుంది. సో మిత్రులారా, ఇంత చక్కటి బిజినెస్ ప్లాను మీకు ఎక్కడ దొరకదు. మీరు అర్థం చేసుకోండి, ఇంత చక్కటి బిజినెస్ ప్లాను మీ గవర్నమెంట్ సెక్టార్లో కూడా లేదు. మరి ఎందుకు ఇంకా ఆలోచన చేస్తూ మీరు అలాగే కూర్చుంటున్నారు? మిత్రులారా, ఇది అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, మీరు ఆలోచన చేయండి, ఆచరించండి. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇలా చాలామంది సామాన్యుడిగానే చనిపోతున్నారు. అలాగే బీదవాడిగానే చనిపోతున్నాడు. కానీ మిత్రులారా, బీదవాడిగా పుట్టడం మన తప్పు కావచ్చు, కానీ బీదవాడిగా చావడం మన తప్పే. 100% మన తప్పే. ఎందుకంటే బీదవాడిగా పుట్టడం మన చేతిలో లేదు, కానీ బీదవాడిగా చావడం మాత్రం మన చేతిలోనే ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వారితో ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఈ కంపెనీ ఏంది, విజన్ ఏంది, అసలు ఈ కంపెనీతో మనకు ఏంటి బెనిఫిట్ అనేది కూడా తెలుసుకోండి. చక్కగా తెలుసుకొని ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, 10 మందిని కాపాడుతందుకు సహాయం చేస్తాము. మిత్రులారా, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ వీడియో అయితే ఎవరైతే పంపిస్తున్నారో వారితో ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడండి. లేదు, నా ఫస్ట్ టైం వీడియో చేస్తున్నారంటే నేను నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. థ్యాంక్ యూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ వెస్టీజ్.